భారతదేశం స్కామ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని నిరూపించడానికి ఇండిపెండెన్స్ డే వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక కుంభకోణాలు, కార్పొరేట్ కుంభకోణాల గురించి అయితే తెలుసుకుందాం. సో అవి ఏ సంవత్సరాలు వచ్చినాయో తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే 1958లో ముద్రం కుంభకోణం అయితే జరిగింది. ఇది దాదాపు 12 మిలియన్ కోట్లు. ఇక 1971లో నగర్వాలా కేసు, ఇది దాదాపు 6 మిలియన్ కోట్లు. ఇక 1980లో అంటే 1985లో పశుగ్రాంసం కుంభకోణం, ఇది 9.5 బిలియన్లు. ఇక 1980లో బీఫోర్స్ కుంభకోణం అయితే జరిగింది, ఇది అతిపెద్ద స్కామ్. ఇక 1992లో భారతీయ స్టాక్ మార్కెట్ స్కామ్ అయితే జరిగింది, ఇది దాదాపు 50 బిలియన్స్. ఇక 1992లో స్టాంప్ పేపర్ స్కాము. ఇక 1992లోనే అజ్మీర్ రేప్ కేసు. ఇక 1996లో జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. ఇక 1997లో టాటా ట్రాక్ స్కాము. ఇక 1997 2006 వరకు జలగావ్ హౌసింగ్ స్కామ్ అయితే జరిగింది. ఇక 1998లో అజ్మీర్ రేప్ కేసు అయితే జరిగింది. ఇక 1998లో అనుభవ్ ప్లాంటేషన్ స్కామ్ ఒకటి. దాని తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్ సెక్స్ స్కాండల్ ఒకటి. ఇక పురిలయ్య ఆయుధాల జాప్యం కేసు ఒకటి. ఇక పామేలిన్ ఆయిల్ దిగుమతి స్కామ్, ఇది కేరళలో అయితే జరిగింది. దాని తర్వాత హవాలా కుంభకోణం అయితే జరిగింది. ఇక ఎస్ఎన్సి లావలన్ కేరళ జల విద్యుత్ కుంభకోణం అయితే జరిగింది, దాదాపు 3.74 బిలియన్లు అనమాట. ఇక 2000లో వచ్చేసి భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం అయితే జరిగింది. మహమ్మద్ అజరుద్దీన్, అజయ్ జడేజా వరుసగా 4 సంవత్సరాల క్రికెట్ నుండి అయితే నిషేధించబడ్డారు. ఇక బ్యాన్ చేశారనమాట అప్పుడు. ఇక 2001లో అయితే ఆపరేషన్ వెస్ట్ ఎండ్. ఇక కేతన్ పరేఖ్ సెక్యూరిటీ స్కాము, ఇది 320 మిలియన్లు. ఇక రుష్ని చట్టం అవినీతి కుంభకోణం అయితే జరిగింది, ఇది 2001లో అయితే. 2002లో వచ్చేసి స్టాంప్ పేపర్ స్కామ్, ఇది దాదాపు 200 బిలియన్లు. సో ఉత్తర్ బేకరీ కేసు. ఇక ప్రావిడెంట్ ఫండ్ స్కామ్ ఒకటి. ఇక తాజ్ కార్డియర్ కేసు ఒకటి. ఇక 2003 వచ్చి ఉత్తరప్రదేశ్లో ఆహార ధాన్యాల కుంభకోణం అయితే జరిగింది. దాని తర్వాత జేబీటీ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ అయితే జరిగింది. ఇక 2004లో వచ్చేసి మనేసర్ భూ కుంభకోణం అయితే జరిగింది. ఇది 2005 వచ్చేసి స్పెర్సన్ డీల్ స్కామ్ అయితే జరిగింది, అంటే నేవీ వార్ రూమ్ లిక్లో కొంత భాగం అనమాట. ఇక 2006లో లూధియానా సిటీ సెంటర్ స్కామ్ అయితే జరిగింది, ఇది 15 మిలియన్లు. ఇక నేవీ వార్ రూమ్ లేక్ కేసు అయితే జరిగింది, ఇది 6 బిలియన్లు. ఇక నగదు కుంభకోణం కోసం పత్వాలు అయితే జరిగింది. ఇక 2008 వచ్చేసి హసన్ అలీఖాన్ మనీ లాండరింగ్ కేసు ఒకటి. ఇక ఇండియన్ ఆర్మీ రేషన్ స్కామ్ ఒకటి. సో 2G సెక్టమ్ కేసు కూడా అది నిరూపించబడలేదు. ఓట్ల కోసం నగదు కుంభకోణం అయితే జరిగింది. సో ఆపరేషన్ కమలా అయితే జరిగింది 2008లో ఈ స్కామ్. ఇక 2009 వచ్చేసి దీనదయాళ్ ఉపాధ్యాయ ట్రస్ట్ భూ కుంభకోణం అయితే జరిగింది. ఇక సత్యం కుంభకోణం కూడా, అదే సత్యం కంప్యూటర్స్ తెలుసు కదా, ఆ కుంభకోణం కూడా 2009లో అయితే జరిగింది. ఇక 2010లో వచ్చేసి హౌసింగ్ లోన్ స్కామ్ అయితే జరిగింది. దాని తర్వాత 2010 కామన్వెల్త్ గేమ్స్పై ఆందోళన వివాదాలు అయితే జరిగింది. ఇక ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్ కూడా అప్పుడే జరిగింది. ఇక 2011లో బేలేకెరీ పోర్ట్ కుంభకోణం, ప్రభుత్వ ఖజానాకు 35,000 కోట్లు, అంటే సుమారు 6 బిలియన్ల నష్టం వాటిల్లుతుందని అయితే అంచనా వేశారు. ఇక 2012లో డయల్ స్కామ్ అయితే జరిగింది, ఇది దాదాపు 1600 కోట్లు పైన అనమాట. సో తమిళనాడులో అయితే గ్రానైట్ కుంభకోణం అయితే జరిగింది, ఇది 160 బిలియన్లు, అంటే 2.0 బిలియన్లు అయితే జరిగింది. ఇక హర్యానా అటవీ కేసు, భారతీయ బొగ్గు కేటాయింపు కుంభకోణం కూడా జరిగింది. సో ఇక కర్ణాటక వర్క్ బోర్డ్స్ ల్యాండ్ స్కామ్ అయితే జరిగింది. మహారాష్ట్ర నీటిపారుదల కుంభకోణం అయితే జరిగింది, ఇది దాదాపు 720 బిలియన్ల కోట్లు. ఇక ఉత్తరప్రదేశ్ ఎన్ఆర్హెచ్ఎం స్కామ్ అయితే జరిగింది. సో ఇక ఉత్తరప్రదేశ్ ఇసుక మైనింగ్ కుంభకోణం కూడా అప్పుడే జరిగింది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసు కూడా అప్పుడే జరిగింది. ఇక 2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం, అంటే హత్య సాధారణంగా నిర్భయ కేసు అని పిలుస్తారు దాదాపు. సో అది కూడా పెద్ద స్కామ్గానే జరిగింది. ఇక 2013 వచ్చేసి వ్యాపం స్కామ్ అనమాట. దాని తర్వాత ఎన్ఎస్సిఎల్ కేసు, దాదాపు 5,500 కోట్లు. రైల్వే లంచం కుంభకోణం, రైల్వే బోర్డు సభ్యునికి 9 మిలియన్ లంచం స్వీకరించినందుకు రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మేనల్లుడిని సిబిఐ అయితే అరెస్ట్ చేసింది. ఇక 2013 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ బెట్టింగ్ కేసు అయితే జరిగింది. ఇక 2013లో ముంబై గ్యాంగ్ రేపు, సాధారణంగా శక్తి మీల్ సామూహిక అత్యాచారం అని సూచిస్తారు ఇది. ఇక 2013లో ముజఫర్ నగర్ అల్లర్లు జరిగినాయి.
ఇక అదే 2013లో కేరళ సోలార్ ప్యానెల్ స్కామ్ అయితే జరిగింది. అదే 2013 మళ్ళీ భారతీయ హెలికాప్టర్ లంచం కుంభకోణం అయితే జరిగింది. అప్పుడే మధ్యప్రదేశ్ స్కాలర్షిప్ స్కామ్ కూడా జరిగింది. దాని తర్వాత శారదా గ్రూప్ ఆర్థిక కుంభకోణం, చిట్స్ ఫండ్స్ అని పిలువబడే ఇది 200కు పైగా ప్రైవేట్ కంపెనీలు కన్సల్టింగ్ శారదా గ్రూప్ ద్వారా నిర్వహించబడుతున్న పూంజీస్ పథకం స్కామ్ అనమాట. ఇదే శారదా గ్రూప్ ఆర్థిక కుంభకోణం. సో దాని తర్వాత 2014 వచ్చేసి అవిన్ స్కామ్ అయితే జరిగింది. ఇది తమిళనాడు స్టేట్ మిల్క్ యూనియన్ సొసైటీల నుండి సరఫరా చేయబడిన పాలల్లో 10 సంవత్సరాల కల్తీ, రోజుకి 27 లక్షల పైగా అంచనా వేయబడింది. ట్రక్ యజమాని అయితే చెన్నైలో అరెస్ట్ చేశారు. ఇక సిలిగురి జల్పిగురి డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ అయితే పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఇది 200 కోట్లు. గురుగ్రామ్ రాజీవ్ గాంధీ ట్రస్ట్ భూ కబ్జా కేసు అయితే అప్పుడే జరిగింది. అది 2014. ఇక 2015కి వచ్చేసి సందీప్ కొఠారి హత్య అయితే జరిగింది. లలిత్ మోడీ కేసు కూడా అప్పుడే జరిగింది. 2015 ఓటుకు నోటు కుంభకోణం, తెలంగాణలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అయితే జైలు పాలయ్యారు. ఎన్ఎస్సి కో లొకేషన్ స్కామ్ అయితే జరిగింది. దాదాపు సుమారు 50,000 కోట్లు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అంటే ఎన్ఎస్సిలో ఇన్సైడర్ ట్రేడింగ్. ఇక 2010 నుండి 2014 వరకు ఈ కేసు 2015లోకి అయితే వెలుగులోకి వచ్చింది. ఇక 2016లో అయితే నారద స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ఇది స్కామే. ఫ్రీడమ్ 251 స్కామ్ అయితే జరిగింది. ఇది రిగ్గింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా మోహిత్ గోయల్ అనే వ్యవస్థాపకుడు రూపొందించిన పూంజీ పథకం. ఇది కూడా కంపెనీ వినియోగదారులకు 251 భారత రూపాయికే మొబైల్ ఫోన్లు వాగ్దానం చేసి డబ్బులు వసూలు చేసింది. కానీ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైంది. ఇక పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా మార్చి 2, 2016న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జెట్ ఎయిర్వేస్ ఢిల్లీ లండన్ విమానాలు అయితే భారతదేశం నుంచి అయితే తప్పించిపోయాడు. అదే విజయ్ మాల్యాది. సో ఇక డెల్టా మెగ్వాల్ రేప్ కేసు కూడా అప్పుడే స్కామ్. అది కూడా 2017 వచ్చేసి ఉన్నవ్ రేప్ కేసు అయితే. ఇక 2018 కథువా రేప్ కేసు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కూడా 2018లో జరిగింది. ముంబైలోని బాడ్రీ హౌస్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్లు అయితే 11,600 కోట్ల అంటే 1.77 బిలియన్ల విలువైన అండర్టేకింగ్ యొక్క మోసపూరిత లేఖ జారీ చేయబడింది. ఆ మొత్తానికి బ్యాంక్ బాధ్యత వహించాలి. మోసపూరిత లావాదేవీలు నీరవ్ మోడీకి లింక్ చేయబడ్డాయి. మొదటి బ్యాంక్ యొక్క కొత్త ఉద్యోగి ద్వారా అయితే గమనించబడ్డది. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్తో ఇతర భారతీయ బ్యాంకులు అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా విదేశీ బ్రాంచ్లకు చెల్లింపు నోట్లను సేకరించేందుకు బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను అయితే దాటివేయడం ద్వారా ఈ కుంభకోణంలో 2 శాఖ ఉద్యోగులను అయితే పేర్కొన్నారు. ఇక ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ 3 ఆభరణాల వ్యాపారులు అంటే గీతాంజలి గ్రూపు, దాని అనుబంధ సంస్థల గిల్లీ కూడా విచారణ అయితే ఉన్నాయి. ఈ కుంభకోణంలో మోహిల్ చోక్సీ కూడా నిందితుడే. ఇక 2019లో క్వారీ స్కామ్. ఇది తర్వాత ఎన్ఎక్స్ మీడియా కేసు. మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంపై అయితే ఈ కేసు వచ్చింది. ఇక హైదరాబాద్లో సామూహిక అత్యాచారం కేసు కూడా అప్పుడే 2019. ఇక 2020లో వచ్చేసి కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కుంభకోణం. జూన్ 30, 2020న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుండి వచ్చిన దౌత్య సామాన్ను అదుపులోకి తీసుకున్నారు. అది అక్రమ బంగారం తీసుకెళ్తున్న సరుగ్గా అయితే తేలింది. ఈ స్మగ్లింగ్ కేరళ ప్రభుత్వం ఉన్నతస్థాయి అధికారులతో సంబంధం ఉందని అయితే ఆరోపించబడింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మొదలైన ఏజెన్సీలచే విచారణ అయితే ఉన్నాయి. రిపబ్లిక్ టీవీ టీఆర్పీ మ్యానిపులేషన్ స్కామ్ ఒకటి జరిగింది. అక్టోబర్ 2020లో టీఆర్పీ యొక్క తారుమారు కారణంగా ముంబై పోలీసులు ఇండియా టుడే, న్యూస్ నేషన్, రిపబ్లిక్ టీవీ, బహుళ మరాఠీ ఛానళ్లపై ఛార్జ్షీట్ దాఖలు అయితే చేశారు. ఇక బెంగళూరు డ్రగ్ దాడులు కూడా అప్పుడే జరిగినాయి. ఆగస్టు, సెప్టెంబర్లో అయితే కర్ణాటక పోలీసులు డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించి కన్నడ సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న అనేక మంది నటులను అయితే వ్యక్తులు అరెస్ట్ చేశారు. సో ఇక 2021లో పెగాసస్ స్నూపింగ్ స్కాండల్ అనమాట. పెగాసస్ ప్రాజెక్ట్ పేరుతో ఒక అంతర్జాతీయ పరిశోధాత్మక జర్నలిజం చొరవ. పెగాసస్ పేరుపై మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు, వ్యూహకర్తలు, న్యాయమూర్తులు, పాత్రికేయులు, నిర్వాహకులు, కార్యకర్తలతో సహా అనేక మంది వ్యక్తులపై ఉపయోగించారని అయితే ఆరోపించింది. ఇక 2022 అయితే పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ స్కామ్ అయితే జరిగింది. ఇది 23 జూలై 2022న పశ్చిమ బెంగాల్ విద్యా మంత్రి, ఆల్ ఇండియా తృణాల్ కాంగ్రెస్ ఇక సెక్రటరీ జనరల్ పార్థీ చటర్జీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అతని నివాసం నుండి అరెస్ట్ చేసింది. ఇక స్టేట్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ స్కామ్తో పాటు అతని సహాయకురాలు నటి అర్పిత ముఖర్జీ ఛాతీలో నొప్పి రావడంతో ఎస్కేఎస్కి ఆసుపత్రిలో అయితే చేర్పించారు. తర్వాత అతను ఎయిమ్స్ భువనేశ్వర్కి అయితే తరలించబడ్డారు. అక్కడ వైద్యులు అతను దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని అయితే వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే కస్టడీలో అయితే ఉన్నారు. 28 జూలై 2022 నాటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అతనికి
అర్పిత ముఖర్జీకి సంబంధించిన ఆస్తుల నుండి 49 కోట్లు నగదు, 5 కోట్లు విలువైన బంగారం, 56 లక్షల విదేశీ కరెన్సీ అయితే కోర్టు చేసిన డైరీని స్వాధీనం చేసుకుంది. ఇక జూలై 28న అయితే అతను బాధ్యత వహించే మంత్రివర్గ మంత్రిత్వ శాఖల నుండి బహిష్కరించబడ్డాడు. టీఎంసీ నుండి సస్పెండ్ చేయబడ్డాడు. 5 ఆగస్టు 2022న అతని సహాయకురాలు అర్పిత ముఖర్జీ జైలు కస్టడీని అయితే పంపించారు. ఇక 2023లో అయితే అదానీ గ్రూప్ కుంభకోణం. జనవరి 2023లో హిడెన్బర్గ్ రీసెర్చ్ నరేంద్ర మోడీ పాలనకు సన్నిహిత మిత్రుడు. ఇక భారతదేశంలోని అదానీ గ్రూప్లో తక్కువ స్థానాలను కలిగి ఉన్నారని వెల్లడించింది. అప్పులు, అకౌంటింగ్ ఆందోళన ఫ్లాగ్ చేసింది. అదే సమయంలో హిడెన్బర్గ్ భారతీయ సమ్మేళనం అదానీ గ్రూపులు శతాబ్దాల కాలంలో ఇత్తడి స్టాక్ మ్యానిపులేషన్, అకౌంటింగ్ మోసం పథకంలో అయితే నిమగ్నమైందని అయితే చెప్పారు. ఇక 2024లో వచ్చేసి మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ అనమాట. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు అనేది అక్రమ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించిన కుంభకోణం. ఇది డబ్బును ల్యాండరింగ్ చేయడానికి ఉపయోగించబడింది. ఈ యాప్ దుబాయ్ నుంచి చెందిన సౌరభ్ చంద్రకర్, అతని సహచరుడు రవి ఉప్పల్ నడుపుతున్నారు. ఇద్దరు ఛత్తీస్గఢ్ చెందినవారే. పశ్చిమ బెంగాల్లో స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ స్కామ్ ఏప్రిల్ 11వ తేదీన అయితే వెల్లడైంది. ఇక 2016లో స్కూల్ సర్వీస్ స్కామ్ మళ్ళీ అయితే వచ్చింది. ఇది 27,000 మంది స్కూల్ టీచర్లు నకిలీవని కోల్కతా హైకోర్టు స్పష్టంగా అయితే నిరూపించింది. ఇది కళ్యాణ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లచే కాలేజ్ సర్వీస్ కమిషన్ సీటు విక్రయం అయితే చేశారు. ఆ బ్యాచ్ కూడా 2015 to 2023, పిహెచ్డి 2015, 2022కి అయితే సీట్ విక్రయించారంట. ఇది ఇప్పటి వరకు జరుగుతున్న ఇండియాలో అతిపెద్ద స్కామ్స్ అన్నమాట. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు మీరు ఎన్ని చూస్తుంటారు ఈ స్కామ్స్. సో ఇవన్నీ మన జీవితాలన్నీ ఈ ప్రభుత్వానికి, ఈ ప్రైవేటు వాళ్ళకి, ఇంకా బిజినెస్ మ్యాన్స్కి అంకితం చేస్తున్నారు ఈ పేదవారంతా. ఇలాంటి స్కాములు ఇరుక్కొని ఇలాంటి స్కాములు చేసి మొత్తం డబ్బులన్నీ పోగొట్టి వాళ్ళకైతే తగిలేస్తున్నారు. సో ఇది ఇండియా యొక్క దౌర్భాగ్య స్థితి, ఇప్పటివరకు జరుగుతున్న స్కామ్స్. ఇంకా ముందు జరిగే అతిపెద్ద స్కామ్స్లో కూడా భాగమై ఉంటారు ఇండియన్స్ అనేది. ఏ దేశంలోనూ ఇన్ని స్కామ్స్ ఉండవు, ఒక్క భారతదేశంలోనే తప్పించి. సో వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.